హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో భాగంగా పార్ట్ 2 చూడబోతున్నామండి. పార్ట్ 1 చూడని వారు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తామండి, ఖచ్చితంగా చూడండి. మీకు మనం పార్ట్ 1 ఏం చెప్పామంటే మూడు మోడల్స్ చెప్పామండి. ది బెస్ట్, సూపర్లేటివ్ లో ది బెస్ట్ ఉన్నప్పుడు కంపారిటివ్ లో ఏమొస్తుందండి దాన్ ఎనీ అదర్. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో ఏమొస్తుందండి నో అదర్ బాయ్, నాట్ ద బెస్ట్, నో అదర్ బాయ్ యాజ్ వస్తుంది. ఇట్లా నెక్స్ట్ చూడండి ఒకసారి. సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. ది బెస్ట్ వచ్చినప్పుడు దాన్ ఎనీ అదర్. పాజిటివ్ డిగ్రీలో నో అదర్ యాజ్. ఎందుకంటే ది బెస్ట్ అని చెప్పామంటే ఆ వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఖచ్చితంగా హైట్ అయి ఉంటారు కాబట్టి మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చాలా ఈజీ చెప్పామంటే పాజిటివ్ డిగ్రీలో వాళ్ళ హైట్ ఎవరు ఉంటారు కాబట్టి నో అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి అని చాలా ఈజీ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు పార్ట్ 1 చూడండి. పార్ట్ 2 లో భాగంగా ఆ మూడు మోడల్సే కాకుండా ఇప్పుడు కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ అండి. కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇట్లా టూ పర్సన్స్ ఉన్నప్పుడు అందులో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదండి. ఎందుకంటే ఇద్దరినే కంపేర్ చేస్తున్నాం కాబట్టి అందులో కంపారిటివ్ ఉంటుంది, పాజిటివ్ డిగ్రీ ఉంటుంది. వాళ్ళిద్దరినే కంపేర్ చేస్తారు, ది బెస్ట్ అని చెప్పలేం కదండి. అందుకని కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఉన్నప్పుడు ఈ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదండి, ఓన్లీ కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ ఉంటుంది. ఈ సూపర్లేటివ్ డిగ్రీలో ది బెస్ట్ అని చెప్పినప్పుడు వీడే అందరికంటే బెస్ట్ కాబట్టి కంపారిటివ్ లో ఎనీ అదర్ అని వస్తుందండి. నెక్స్ట్ పాజిటివ్ లో నో అదర్ వస్తుంది. ఇట్లా ప్రతిదాన్ని మనం ఈజీగా చెప్పామండి. మీరు ఆ మూడు మోడల్స్ చూడండి. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ లో సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు, ఎందుకంటే ఇద్దరినే కంపేర్ చేస్తున్నాం కాబట్టి ది బెస్ట్ అనేది ఉండదు. ఓకేనండి. ఈ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ దీన్ని ఎట్లా మార్చొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ తో చూద్దామండి. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు. రవి అనే అతను రాజు కంటే టాలర్. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు. దీన్ని మనం ఇది కంపారిటివ్ డిగ్రీ అండి. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది కదండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుందండి. రాజు ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రవి. అంతే కదండి. రవి అనేవాడు రాజు కంటే టాల్ అయినప్పుడు రాజు రవి కంటే టాల్ అవడు కదా, అంతేనండి. ఈజీ. ఈ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ అనేది చాలా ఈజీ అండి. ఇందులో సూపర్లేటివ్ ఉండదు, ఓన్లీ కంపారిటివ్ ఆర్ పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటుంది. రవి ఈజ్ టాలర్ దాన్ రాజు, దెన్ రాజు ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రవి. ఇక్కడ యాజ్ లేదా సో యాజ్ రాస్తామండి. అయితే ఇందులో ఏది రాయాలి సార్ అని చిన్న కన్ఫ్యూజన్ ఉండదండి. యాజ్ లేదా సో యాజ్. ఇందులో మనం చూసుకున్నప్పుడు మనం ఈ కంపారిటివ్ డిగ్రీలో కనుక సెంటెన్స్ అనేది పాజిటివ్ లేదా నెగిటివ్ ఉండొచ్చు. మనం నెగిటివ్ ఉన్నప్పుడు ఈ రెండు రాయొచ్చండి, యాజ్ రాయొచ్చు, సో యాజ్ రాయొచ్చు. నెగిటివ్ ఉన్నప్పుడు సెంటెన్స్ యాజ్ రాయొచ్చు, సో యాజ్ రాయొచ్చు. కానీ పాజిటివ్ లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యాజ్ మాత్రమే రాయాలండి. కాబట్టి జనరల్ గా అందరూ యాజ్ మాత్రమే యూజ్ చేస్తారు. నెగిటివ్ లో ఉన్నప్పుడు అయితే రెండు రాయొచ్చు, కానీ పాజిటివ్ లో ఉన్నప్పుడు యాజ్ మాత్రమే రాయాలండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మనం ఏం చెప్పామండి, సో ది బెస్ట్ ఒకటి చెప్పాం, వన్ ఆఫ్ ది బెస్ట్. రెండో మోడల్ వన్ ఆఫ్ ది బెస్ట్ చెప్పాం. నెక్స్ట్ మూడో మోడల్ నాట్ ది బెస్ట్ చెప్పాం. ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్, నాట్ ది బెస్ట్. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుందండి, మెయిన్ వర్బ్ మెథడ్ అంటారు. ఏంటంటే ఇది మెయిన్ వర్బ్ మెథడ్. ఈ మెయిన్ వర్బ్ మెథడ్ కూడా చాలా ఈజీ అండి. ఇందులో మెయిన్ వర్బ్ వస్తుందండి. ఆ మెయిన్ వర్బ్ ని ఎలా మార్చాలనేది మనం ఈజీగా చూడొచ్చండి. ఓకే, రవి రన్స్ ఫాస్టర్ దాన్ రాజు. దీన్ని మెయిన్ వర్బ్ మెథడ్ గా చెప్తాం. ఇది ఐదో మోడల్ అండి. రవి రన్స్ ఫాస్టర్ దాన్ రాజు. ఇట్లా చూసుకున్నప్పుడు అండి మనం
ఈ వెర్బ్ అనేది ఈ వెర్బ్ ప్రకారం మనం మార్చాల్సి వస్తుందండి. మనం నెగిటివ్ లో రాస్తాం కాబట్టి నెగిటివ్ లో రాసేటప్పుడు ఈ వెర్బ్ ని దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఎట్లా అంటే రాజు, మనం ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేస్తాం. ఇప్పుడే కంపారిజన్ బిట్వీన్ 2 పర్సన్స్ చూసాం కాబట్టి ఇందులో ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేస్తాం. ఇది సబ్జెక్టు. రాజు, మనం ఈ మెయిన్ వెర్బ్ లేకపోతే రాజు ఈజ్ నాట్ అట్లా రాస్తాం. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇనిషియల్ కాబట్టి రాజు డస్ నాట్ రన్, రాజు డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ రవి, సో ఫాస్ట్ యాజ్ రవి. ఈ డస్ నాట్ ఎలా వస్తుందంటే ఇక్కడ రన్స్ ఉంది కాబట్టి డస్ నాట్ వస్తుందండి. దీన్ని ఎలా మనం గుర్తించాలంటే ఫస్ట్ మనం వెర్బ్ గుర్తించిన తర్వాత ఒకసారి చూడండి, ఇది కూడా ఈజీ అండి. వెర్బ్ V1 లో కనుక ఉన్నట్లయితే 2 కేసెస్ ఉంటాయండి. ఏం రాయొచ్చు అంటే డు నాట్ రాయొచ్చండి ఒకటి, నెక్స్ట్ రెండవది డస్ నాట్ రాయొచ్చు. డు నాట్ రాయొచ్చు, డస్ నాట్ రాయొచ్చు. వెర్బ్ కనుక V1 లో ఉన్నట్లయితే డు నాట్ లేదా డస్ నాట్ రాయొచ్చు. V2 లో ఉన్నట్లయితే డిడ్ నాట్ రాస్తాం. V2 లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం, V2 లో ఉన్నప్పుడు డిడ్ నాట్ రాస్తాం. అయితే V1 లో ఉన్నప్పుడు డు నాట్ దేనికి రాస్తాం, డస్ నాట్ దేనికి రాస్తాం. ఈ క్వశ్చన్ చూసినట్లయితే డు నాట్ అనేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, నెక్స్ట్ ప్లూరల్స్ అన్నిటికి రాస్తామండి. అంటే ఐ, వి, నెక్స్ట్ ఈ రెండు ఫస్ట్ పర్సన్ అండి, యు, నెక్స్ట్ థర్డ్ పర్సన్ లో దే. ఇవి సబ్జెక్ట్స్ గా వచ్చినప్పుడు డు నాట్ రాస్తామండి. ఈ డస్ నాట్ ఎప్పుడు రాస్తామండి, థర్డ్ పర్సన్ లో సింగులర్స్ రాస్తామండి. థర్డ్ పర్సన్స్ లో సింగులర్స్ ఏంటండి, హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్ ఇవి వచ్చినప్పుడు డస్ నాట్ రాస్తామండి. అంతేనండి. వెర్బ్ ఫస్ట్ మనం ఇట్లా మెయిన్ వెర్బ్ వచ్చినప్పుడు కంపారిజన్ బిట్వీన్ 2 పర్సన్స్ లో మెయిన్ వెర్బ్ ఇచ్చినప్పుడు మనం వెర్బ్ చూసుకోవాలండి. V1 లో ఉన్నట్లయితే 2 కేసెస్ ఉంటాయి, V2 లో ఉన్నట్లయితే ఒకటే. V2 లో ఉన్నప్పుడైతే డిడ్ నాట్ రాస్తాం ఖచ్చితంగా. ఇక్కడ ర్యాన్ అని ఉంటే ఖచ్చితంగా డిడ్ నాట్ రాస్తాం, అది అయిపోతుంది క్లియర్. కానీ V1 లో ఉన్నప్పుడు డు నాట్ లేదా డస్ నాట్ రాస్తామండి. డు నాట్ దేనికి రాయాలి, డస్ నాట్ దేనికి రాయాలంటే ఈ డస్ నాట్ అనేది హీ, షీ, ఇట్ కి రాస్తామండి. థర్డ్ పర్సన్ సింగులర్స్ కి సింపుల్ ప్రెసిడెంట్స్ లో ఎస్ గానీ ఎస్ గానీ చేరుతుంది కాబట్టి ఇందులో డస్ ఉంటుంది కాబట్టి డస్ నాట్ రాస్తామండి. ఓకే, ఈ రవి అనే అతను హీ కాబట్టి డస్ నాట్ రాస్తామండి. అట్లా కాకుండా ఐ గానీ, వి గానీ, యు, దే అట్లా ఉన్నప్పుడు డు నాట్ రాస్తామండి. అంతే, ఈజీ. ఓకేనండి, మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద పూర్తి అవగాహన వస్తుందని నేను నమ్ముతున్నానండి. ఇట్లా మనం ప్రతిదాన్ని ఈజీగా త్రూ ఆప్షన్స్ తో మనం చాలా ఈజీగా వెరిఫై చేయొచ్చండి. మీరు పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్లు చూసినట్లయితే మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద పూర్తి అవగాహన వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.